Welcome to channel SRT Telugu Lectures. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ అండ్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో 2-stack PDA గురించి డిస్కస్ చేద్దాం. దట్ మీన్స్ 2-stack పుష్ డౌన్ ఆటోమేటా. మీ కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ఇప్పుడు వరకు కొన్ని పుష్ డౌన్ ఆటోమేటాలు కన్స్ట్రక్ట్ చేసాం. కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎన్ని స్టాక్స్ యూజ్ చేసుకున్నాము? ఓన్లీ 1 స్టాక్ యూజ్ చేసుకున్నాము. అలా కాకుండా కొన్ని పర్టికులర్ ఎగ్జాంపుల్స్కి 2 స్టాక్స్ అవసరం అవుతాయి. ఎందుకు 2 స్టాక్స్ అవసరం అవుతాయి అంటే చూడండి, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చూడండి. కన్స్ట్రక్ట్ పుష్ డౌన్ ఆటోమేటా ఫర్ ద లాంగ్వేజ్ ఎల్ a⁴n b⁴n c⁴n వేర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఇందులో ఉండే స్ట్రింగ్స్ ఎలా ఉంటాయి చూడండి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏ బి సి, ఏ ఫాలోడ్ బై బి ఫాలోడ్ బై సి. సో ఏఏ బీబీ సిసి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ సిస్ ఉన్నాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్కి మనం పుష్ డౌన్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకోండి. సపోజ్ మనం ప్రీవియస్ అన్నీ ఎలా చేసాము, ఎల్ ఈక్వల్ టు a⁴n b⁴n ఇలా చేసాం కదా. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్లో మనం ఏం చేసాము, ఒక స్టాక్ తీసుకుని వచ్చిన ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏ బీబీ ఉందనుకోండి, వచ్చిన ఏలన్నిటిని పుష్ చేసాము. బి వచ్చినప్పుడు ఏని పాప్ చేసుకుని చెక్ చేసుకున్నాం. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఏ ఫర్ నెంబర్ ఆఫ్ ఏస్ నెంబర్ ఆఫ్ బీస్ ఈక్వల్గా ఉన్నాయా లేవా అని. కానీ ఇక్కడ ఏమైంది, సి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. అప్పుడు ఎలా చెక్ చేస్తాము ఏస్ బీస్ సిసి ఈక్వల్గా ఉన్నాయని? అప్పుడు ఏంటంటే మనకి 1 స్టాక్ సరిపోదు, ఇప్పుడు 2 స్టాక్స్ యూజ్ చేసుకోవాలి. సో 2 స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా Z0 దీని ఇనిషియల్స్ సింబల్, దీని ఇనిషియల్ సింబల్ Z1 అనుకోండి. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తామంటే, సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏఏ బీబీ సిసి. సో దీనికి ఏం చేయాలి, ఏ వచ్చినప్పుడల్లా ఫస్ట్ స్టాక్లో పుష్ చేస్తాము ఎప్పుడు ఏ వచ్చినా. సో తర్వాత బి వచ్చిందనుకోండి, ఫస్ట్ స్టాక్లో ఏని పాప్ చేసి సెకండ్ స్టాక్లో బీని పుష్ చేస్తాం. అలాగే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు సి వచ్చినప్పుడు ఈ సెకండ్ స్టాక్లో సిని బీని పాప్ చేస్తాం. అప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ సిస్ చెక్ చేసుకుంటాం. ఆ రకంగా మనం 2 స్టాక్స్ యూజ్ చేసుకుని కొన్ని పర్టికులర్ పుష్ డౌన్ ఆటోమేటాస్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో 1 స్టాక్తో వర్క్ అవని పుష్ డౌన్ ఆటోమేటాని 2 స్టాక్స్ యూజ్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ డయాగ్రామ్ గీసుకుంటూ మనం ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాద్దాం. ఓకే, ఇనిషియల్ స్టేట్ Q0 అనుకోండి. సో ఇప్పుడు స్టాక్స్ తీసుకోండి 2, Z0 దీని స్టార్టింగ్ సింబల్, దీని స్టార్టింగ్ సింబల్ Z1. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి ఏఏ బీబీ సిసి ఏ వచ్చినప్పుడల్లా పుష్ చేయాలి కదా. సో ఇనిషియల్ స్టేట్ Q0 మీద ఇన్పుట్ సింబల్ ఏ వస్తే అండ్ దెన్ స్టాక్ సింబల్ Z0 ఉంటే ఏం చేయాలి, ఏ Z0 పుష్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ స్టాక్ గురించి కూడా రాయాలి కదా. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఈ స్టాక్లో మనం ఏమైనా ఆపరేషన్ చేస్తున్నామా, చేయట్లేదు. సో అందుకని నో ఆపరేషన్. సో Z1 అంటే ఏంటి, నో ఆపరేషన్. వెన్ ద స్టాక్ ఇన్పుట్ సింబల్ Z1 అన్నప్పుడు మనం పుష్ పాపు ఏమీ చేయట్లా. సో అందుకని Z1. ఇప్పుడు ఏం పుష్ చేసాం, ఇంకో ఏ వచ్చిందనుకోండి, దాన్ని కూడా ఏం చేయాలి, పుష్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్స్ ఇప్పుడు పైన ఏముంది, స్టాక్ సింబల్ ఏ ఉంది, ఇంకో ఏ వస్తే దాన్ని కూడా పుష్ చేయాలి. సో దానికోసం ఇక్కడే రాద్దాం. ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, స్టాక్ టాప్ ఈజ్ ఏ. అప్పుడు ఏం చేయాలి, పుష్ చేయాలి ఏని స్టాక్లోకి, ఫస్ట్ స్టాక్లోకి. సెకండ్ స్టాక్లో మళ్ళీ అగైన్ నో ఆపరేషన్. సో Z1 టాప్ అయితే మళ్ళీ Z1 ఉంటుంది, మనం ఏం చేయట్లేదు సెకండ్ స్టాక్లో ఏ వరకు. ఇప్పుడు బి వచ్చింది అనుకోండి, బి వస్తే ఏం చేయాలి, బి వస్తే ఇన్పుట్ సింబల్ బి వస్తే ఏం చేయాలి, ఫస్ట్ ఏలో ఫస్ట్ స్టాక్లో ఏని పాప్ చేయాలి. దానికోసం వెన్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, స్టాక్ టాప్ ఈజ్ ఏ, దెన్ పాప్. ఇది ఫస్ట్ స్టాక్. సెకండ్ స్టాక్లోకి ఏం చేయాలి, బీని పుష్ చేయాలి ఇన్పుట్ సింబల్ బి వచ్చినప్పుడు. సో సెకండ్ స్టాక్లో స్టాక్ టాప్ ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, స్టాక్ టాప్ ఈజ్ Z1. సో అప్పుడు ఏం చేయాలి, బీని పుష్ చేయాలి. సో బి Z1.
అర్థమైందా? ఏని పాప్ చేసి చెక్ చేసుకుని ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ ఉన్నాయా అని సి కోసం బీని మళ్ళీ ఇంకొక స్టాక్లోకి పుష్ చేసాం. ఓకే, Q0 నుంచి Q1కి స్టేట్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇంకొక బి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంకొక బి వచ్చినప్పుడు ఇన్పుట్ సింబల్ ఈజ్ బి అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ ఏ. సో అప్పుడు ఏం చేయాలి? పాప్ చేయాలి. మళ్ళీ పాప్ చేసి సెకండ్ స్టాక్లో మళ్ళీ బీని ఇన్సర్ట్ చేయాలి. సో దానికోసం స్టాక్ టాప్ ఈజ్ బి, ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, దెన్ పుష్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సి వచ్చింది. సారీ, 2 C's ఉంటే ఈక్వల్ కదా. సి వస్తే ఏం చేయాలి? బి సెకండ్ స్టాక్లో టాప్ సింబల్ని పాప్ చేసి చెక్ చేయాలి. సో వెన్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ సి, ఫస్ట్ స్టాక్ ఏం చేయాలి? నో ఆపరేషన్ చేయాలి. సో స్టాక్ టాప్ ఈజ్ Z0, సో నో ఆపరేషన్, నో పుష్, నో పాప్. కానీ బి స్టాక్లో సెకండ్ స్టాక్లో ఏం చేయాలి? బీని పాప్ చేయాలి. సో వెన్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ బి అండ్ ద స్టాక్ టాప్ ఈజ్ బి, when the input symbol is C, when the stack top is B, అప్పుడు పాప్ చేయాలి. పాప్ చేసి చెక్ చేయాలి ఈక్వల్ నెంబర్ ఉన్నాయా లేవా అని. చెక్ చేసుకుంటూ Q2 స్టేట్కి వెళ్ళింది. ఇంకొక సి వచ్చినప్పుడు ఇన్పుట్ సింబల్ ఈ సి, ఫస్ట్ స్టాక్లో నో ఆపరేషన్. సో Z0 టాప్ అయితే మళ్ళీ స్టాక్ టాప్ మళ్ళీ Z0 ఉంటుంది. కానీ బి వెన్ ద స్టాక్ టాప్ ఈజ్ బి ఏం చేయాలి? పాప్ చేయాలి. సో ఎప్సిలాన్. సో ఇప్పుడు అయిపోయింది. స్టాక్ మనకి ఇన్పుట్ స్ట్రింగ్ అయిపోయింది, ఎప్సిలాన్ వచ్చింది. సో వెన్ ఇన్పుట్ సింబల్ ఈజ్ ఎప్సిలాన్ అండ్ దెన్ స్టాక్ టాప్ ఈజ్ Z0 నో ఆపరేషన్, అండ్ దెన్ ఇక్కడ కూడా Z1 ఉంటుంది, ఇంకేం ఉండవు, ఎంటీ అయిపోయింది. Z1 నో ఆపరేషన్ అండ్ ఇట్ షుడ్ గో టు ఫైనల్ స్టేట్కి వెళ్ళి ఆ పుష్ టు ఆటోమేటా స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేయాలి. దీనికి ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఎలా రాయాలో చూపిస్తా చూడండి. డెల్టా ఆఫ్ ఫస్ట్ చూడండి, ఇనిషియల్ స్టేట్ ఈజ్ Q0, ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, అండ్ దెన్ స్టాక్ 1 స్టార్టింగ్ సింబల్ ఈజ్ Z0, స్టాక్ 2 స్టార్టింగ్ సింబల్ ఈజ్ Z1. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టాక్లోకి ఏని పుష్ చేయాలి, సెకండ్ స్టాక్లో నో ఆపరేషన్. అండ్ దెన్ ఇక్కడ స్టేట్ కూడా రాయాలి కదా, Q0 స్టేట్ సేమ్ స్టేట్లోనే ఉండాలి. నెక్స్ట్ Q0 సేమ్ స్టేట్లో ఉంది. Q0లో ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, ఫస్ట్ స్టాక్ టాప్ ఈజ్ ఏ, అండ్ దెన్ సెకండ్ స్టాక్ సింబల్ ఈజ్ Z1. అప్పుడు ఏం చేయాలి? దీని గురించి రాస్తాం. అప్పుడు ఏం చేయాలి? సేమ్ Q0లోనే ఉండాలి, ఏని కూడా పుష్ చేయాలి, వచ్చినాయి సెకండ్ ఏని కూడా, అండ్ దెన్ బి స్టాక్లో సెకండ్ స్టాక్లో నో ఆపరేషన్. నెక్స్ట్ థర్డ్, ఇప్పుడు ఈ రెండు ఏ ఇన్పుట్కి ఇప్పుడు బి వచ్చింది అనుకోండి. వెన్ ద స్టేట్ ఈస్ Q0 అండ్ ఇన్పుట్ సింబల్ ఈజ్ బి అండ్ ద ఫస్ట్ స్టాక్ టాప్ ఈజ్ ఏ అండ్ ద సెకండ్ స్టాక్ టాప్ ఈజ్ Z1. అప్పుడు ఏం చేయాలి? Q1కి చేంజ్ అయ్యి ఏ ఫస్ట్ స్టాక్లో ఏమవ్వాలి? పాప్ అవ్వాలి. సో ఎప్సిలాన్. సెకండ్ స్టాక్లో ఏమవ్వాలి? బి పుష్ అవ్వాలి. సో బి Z1. ఓకే, ఇప్పుడు అగైన్ ఇఫ్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, మళ్ళీ ఇన్పుట్ సింబల్ బి, ఇప్పుడు Q1లో ఉన్నాము, ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, ఫస్ట్ స్టాక్ టాప్ ఈజ్ ఏ, సెకండ్ స్టాక్ టాప్ ఈజ్ బి. అప్పుడు Q1లోనే ఉండి అగైన్ ఫస్ట్ స్టాక్ పాప్ చేయాలి, సెకండ్ స్టాక్లోకి బిని పుష్ చేయాలి. ఓకే, ఇప్పుడు సి ఇన్పుట్ వచ్చినప్పుడు when the state is Q1 and the input symbol is C, first stack top is Z0 and the second stack top is B. అప్పుడు సి వచ్చినప్పుడు ఏం చేయాలి? Q2కి చేంజ్ అయ్యి ఫస్ట్ స్టాక్ని ఏం చేయకూడదు, నో ఆపరేషన్. సో Z0 వస్తుంది, సెకండ్ స్టాక్ పాప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు వేర్ ఇన్ ద స్టేట్ Q2, ఇన్పుట్ సింబల్ ఈజ్ సి, ఫస్ట్ స్టాక్ టాప్ ఈజ్ Z0, సెకండ్ స్టాక్ టాప్ ఈజ్ బి. అప్పుడు ఏం చేయాలి? Q2లోనే ఉండి ఫస్ట్ స్టాక్ నో ఆపరేషన్, సెకండ్ స్టాక్ వచ్చేసి పాప్. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఈ స్ట్రింగ్స్ అన్ని ఇన్పుట్ సింబల్స్ అయిపోయింది స్ట్రింగ్లో. అప్పుడు ఎప్సిలాన్ వచ్చింది ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. అప్పుడు
and the state is Q2 and the input symbol is epsilon. First stack symbol is Z0, second stack top is Z1. అప్పుడు ఏం చేయాలంటే you should move to final state QF Z0 Z1. ఇప్పుడు దీన్ని ఎంటీ స్టాక్ రాయాలంటే ఈ రెండింటిని Z0 Z1 పాప్ చేసేయాలి అంతే. సో ఈ విధంగా 2 స్టాక్ పీడిఏ వర్క్ అవుతుంది. అందుకని ఏదైనా ఒక ఎగ్జాంపుల్కి 2 స్టాక్ పీడిఏని కన్వర్ట్ చేసుకోవాలి. సో దీనికి 7 టపుల్ పీడిఏ నోటేషన్ రాయాలంటే Q0 ఫస్ట్ ఇనిషియల్ స్టేట్స్ ఏంటి, మొత్తం స్టేట్స్ Q0 Q1 Q2 QF, అండ్ దెన్ ఇన్పుట్ సింబల్స్ AB, అండ్ దెన్ స్టాక్ సింబల్స్ A Z0 అండ్ B ఆల్సో, అండ్ దెన్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఇవన్నీ అవుతాయి. అండ్ దెన్ అండ్ దెన్ ఇనిషియల్ స్టేట్ ఈస్ Q0 అండ్ స్టాక్ స్టార్టింగ్ సింబల్స్ ఆర్ 2 వస్తాయి ఇక్కడ Z0 Z1 2 స్టాక్స్ పీడిఏ కాబట్టి. అండ్ దెన్ ఫైనల్ స్టేట్ ఈస్ QF. ఇలా పీడిఏ 7 టపుల్ పీడిఏ దీనికి రాసుకోవచ్చు. సో ఈ విధంగా 2 స్టాక్ పీడిఏ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు.